Who is the first Asian to receive the Global Humanitarian Award for Animal Welfare? గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ అండ్ గౌతమ్ అదానీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనంత్ అంబానీ అనమాట. అనంత్ అంబానీకి రీసెంట్గా ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎవరిస్తారు అంటే, ఇది ఒక యుఎస్ బేస్డ్ అమెరికన్ హ్యూమన్ సొసైటీ యొక్క ఒక వింగ్ అనమాట. ఈ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనేది ఒక వింగ్. సో ఈ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ వాళ్ళు 1877లో ఈ గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీళ్ళు వరల్డ్ వైడ్గా ఎవరైతే యానిమల్ వెల్ఫేర్, యానిమల్ ప్రొటెక్షన్ కోసం వర్క్ చేస్తారో వాళ్ళ ఇంపాక్ట్ దాని మీద ఎలా ఉంటుందో సో వాళ్ళకి ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటివరకు అమెరికన్ ప్రీవియస్ ప్రెసిడెంట్స్ జాన్ ఎఫ్ కెనడీ కావచ్చు, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ వీళ్ళందరికీ ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అనంత్ అంబానీ గారికి హీఈస్ ద ఫస్ట్ ఏషియన్, యంగెస్ట్ అండ్ ఫస్ట్ ఏషియన్ టు రిసీవ్ దిస్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్. మరి ఈయనకే ఎందుకు ఇచ్చారు అనంత్ అంబానీకి అంటే, మనకు అందరికీ తెలిసిందే అనంత్ అంబానీ ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే వంతారా. సో ఈ వంతారా అనే ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ కన్జర్వేషన్ సెంటర్ ద్వారా ఎన్నో వైల్డ్ లైఫ్ యానిమల్స్కి, ఎన్నో స్పీషీస్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే ఏవైనా స్పీషీస్ని ఏదైనా వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని రెస్క్యూ చేయడం, వాటిని ప్రొటెక్ట్ చేయడం, కొత్త స్పీషీస్ని ఆ వంతారాలో ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇట్లా ఆయన వైల్డ్ లైఫ్ గురించి ఆయన చేస్తున్న కృషికి ఆయనకి ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడుంది ఈ వంతారా అంటే, ఇది గుజరాత్లోని జామ్నగర్ డిస్టిక్లో ఉందన్నమాట. సో 3500 ఎకరాలు, 3500 ఎకర్స్లో ఈ వంతారా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. సో ఏంటి మరి దీని స్పెషాలిటీ అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే ఇది అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఇస్తుందన్నమాట. అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, వాటి ప్రొటెక్షన్ గురించి కానీ, వాటి హెల్త్ కేర్ కోసం కానీ. అక్కడ మనకి వెటర్నరీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఆ వంతారాలో. సో థ్రెటెండ్, ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ స్పీషీస్ని కూడా వీళ్ళు కాపాడతారనమాట ఈ వంతారా ద్వారా. సో తను వైల్డ్ లైఫ్ కోసం చేస్తున్న కృషికి గాను ఈ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట.